పెద్ది ఈ ఏరియాలో ఏమైనా దేవుడి పేరా? నా ఫేవరెట్ క్రికెటర్ పెద్ది సార్. ఫైనల్ గా పెద్ది ట్రైలర్ రిలీజ్ అయిపోయింది బాస్. గ్లిమ్స్, టీజర్, చికిరి సాంగ్ కి ఆడియన్స్ లో మంచి రెస్పాన్స్ వచ్చి సినిమా మీద హైప్ అయితే క్రియేట్ అయింది. ఇంకా మూవీ ఎప్పుడెప్పుడు అని ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. ఫైనల్ గా ఎన్ని ఇబ్బందులు వచ్చినా జూన్ 4న గ్రాండ్ రిలీజ్ అవబోతుంది పెద్ది మూవీ. ఈ టైంలో వచ్చిన ట్రైలర్ ఎలా ఉందంటే, కొండల మీద యాక్సిడెంట్ అవబోతున్న ట్రైన్ను ఆపుతూ జగద్ బాబు గారి షాట్తో ట్రైలర్ స్టార్ట్ అయింది. తర్వాత ఊరి బ్యాక్డ్రాప్లో పెద్ది ఎలివేషన్స్తో రామ్ చరణ్ గారి ఎంట్రీ, ఇంకా ఊర్లో మాస్ లేడీగా జాన్వీ కపూర్ గారి అపీరెన్స్, అలాగే మున్నాబాయి ఇంట్రో, ఇంకొక మెయిన్ రోల్లో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ గారు, అజయ్ ఘోష్ గారు, బోమన్ ఇరానీ గారు, ఇలా అందరినీ ట్రైలర్లోనే చూపించారు. అలాగే మూవీలో ఇప్పటి వరకు 2 గేమ్స్ని చూపించారు, ఒకటి క్రికెట్, ఇంకోటి కుస్తీ, కానీ రన్నింగ్ కూడా ఉంది అని ట్రైలర్లో క్లారిటీ ఇచ్చారు. ఇవన్నీ సరే, స్టోరీ ఏంటి అంటే అదే క్లారిటీగా చూపించలేదు బాస్. ట్రైలర్లో ఒక పక్క హక్కుల కోసం పోరాడే జగద్ బాబు గారు, ఇంకొక పక్క ఆటలతో బతకాలని చెప్పే శివరాజ్ కుమార్ గారు, నేను ఆడలేదు పోరాడను అని చెప్పారు రామ్ చరణ్ గారు. ఇలా అసలు స్టోరీ ఏ పాయింట్ మీద ఉందనేది క్లారిటీ లేదు, కానీ ఆట కూలీగా మాత్రం రామ్ చరణ్ గారు మూవీ కోసం పడ్డ కష్టం మొత్తం ట్రైలర్లోనే చూపించారు. బాడీ ట్రాన్స్ఫర్మేషన్, యాక్టింగ్, డ్యాన్స్ అన్ని ఎరగదీశారనిపిస్తుంది ట్రైలర్ చూస్తుంటే. ఇంకా స్టోరీ ఏంటి, పెద్ది ఎందుకోసం పట్టణంకి వెళ్ళి కష్టపడుతున్నాడు అనేది మూవీలో చూడాలనుకుంటా. ఓవరాల్గా టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరి కష్టం ట్రైలర్లో కనిపించింది. ట్రైలర్ అయితే ఇంప్రెస్ చేసింది అనిపించింది బాస్. మీరందరూ నేను ఆడాను అనుకుంటున్నారు, నేను పోరాడాను సార్. ఇంకా మీరు ఈ ట్రైలర్ చూస్తుంటే మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి కొంచెం ఎంకరేజ్ చేయండి. అలాగే లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.